ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్ శాస్త్రం. మనం ప్రీవియస్ వీడియోలో ఈ కుజగ్రహం తృతీయ భావం నుండి ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని చూసాము. మనం ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో ఈ కుజుడు చతుర్థ భావం నుండి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాము. ముందుగా ఈ కుజగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇక ఈ చతుర్థ స్థానం అనేది కేంద్ర స్థానం. ఇటువంటి కేంద్ర స్థానాల్లో సహజంగా సుకృతం పొందిన గ్రహాలైన గురువు, శుక్రుడు, చంద్రగ్రహాలు యోగిస్తారు, కానీ ఇలా సహజ పాపగ్రహాలు యోగించడమాట. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చతుర్థ భావంలో కుజగ్రహం దిక్బలాన్ని కోల్పోతాడన్నమాట. అంటే దశమ స్థానంలో ఏమవుతుందంటే రవి కుజగ్రహాలు సంపూర్ణంగా దిక్బలం పొంది ఉంటారు. ఇప్పుడు ఈ 10th హౌస్ కరెక్ట్గా ఈ 4th హౌస్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ వలన మనం ఏమర్థం చేసుకోవాలంటే షడ్బలాల్లో ఒక బలమైన ఈ దిగ్బలాన్ని ఈ కుజుడు చతుర్థంలో ఉండడం వల్ల కోల్పోయి అక్కడ కొద్దిగా బలహీనపడ్డాడు అనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. ఇక తర్వాత మనం చూడాల్సిన ప్లేస్మెంట్ ఏంటంటే ఆ చతుర్థ భావంలో ప్లేస్ అయిన కుజుడు ఇటు మిత్రక్షేత్రంలో ఉన్నాడా లేకపోతే శత్రుక్షేత్రంలో ఉన్నాడా అనే విషయాన్ని మనం చూసి స్థాన బలాన్ని మనం నిర్ణయించాలన్నమాట. ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగానే ఆల్రెడీ అక్కడ దిగ్బలాన్ని కోల్పోయి బలహీనపడ్డాడు కాబట్టి కనీసం ఇటు స్థాన బలంలో మిత్రక్షేత్రం కానీ లేకపోతే స్వక్షేత్రం ఉత్తరాశుల్లో అండ్ అలాగే కొద్దిగా డిగ్రీలు తక్కువగా ఉంటే కుజగ్రహానికి కొద్దిగా బలం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ గ్రహం ఇటు గురుపాద లగ్నాలకి మిత్రగ్రహం అవుతాడు, ఇటు శనిపాద లగ్నాలకి శత్రుగ్రహం అవుతాడు. కాబట్టి సో ఈ 4th హౌస్ ఉన్న కుజగ్రహం ఎక్కువగా ఇటు గురుపాద లగ్నాల వారికి పాజిటివ్గా పనిచేస్తాడు, అటు శనిపాద లగ్నాల వారికి కొద్దిగా నెగిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. జనరల్గా 4th హౌస్ అనేది ఏంటి చేస్తుందంటే ఒక మాతృభావంగా వెహికల్ సంబంధించిన విషయాన్ని, మన ప్రాపర్టీస్ని, మన యొక్క హౌస్ని, కంఫర్ట్స్ని, నేటివ్ ప్లేస్ని, ఇటువంటి విషయాలన్నింటినీ ఈ 4వ స్థానాన్ని చూస్తారు. ఇక కుజగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఎనర్జీ, డిజైర్ అండ్ ప్యాషన్ కలిగిన గ్రహం కాబట్టి ఇటువంటి గ్రహం వెళ్ళి అక్కడ చతుర్థ భావం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ కొనవచ్చు, లేకపోతే వెహికల్స్ కొనవచ్చు, లేకపోతే సొంతంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఇటువంటి విషయాల పట్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ గ్రహాన్ని మనం ఒక గొప్ప యుద్ధ వీరుడిగా, సైనికుడిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక సైనికుడు ఏ విధంగా దేశాన్ని రక్షిస్తాడు, ఈ పర్సన్స్ అనేవాళ్ళు అదే విధంగా మదర్ పట్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటి పట్ల అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ బాండ్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీ లగ్నానికి కుజగ్రహం పాపగ్రహం ఉంటూ ఈ విధంగా చతుర్థ స్థానంలో ప్లేస్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ రివర్స్లో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో ఏదో ఒక డిస్ప్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇష్యూస్ అవ్వచ్చు, ఈ విధంగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అంటే అలాగే తొందరపడి ఏదైనా ప్రాపర్టీ కొన్నా లేకపోతే ఇల్లు కొన్నా అది కలిసి రాకపోవడం అవ్వచ్చు, లేకపోతే దానివల్ల నష్టాలు రావడం, ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ని కూడా అక్కడ కుజగ్రహం ఇస్తారన్నమాట. చతుర్థ భావం అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కుజగ్రహం మీ లగ్నానికి పాప అయ్యి లేకపోతే ఇంకా ఏదైనా పాపగ్రహాలతో కలిసి అక్కడ 4వ స్థానంలో కనుకుంటే ఈ పర్సన్స్ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే అనుకోని కారణాల వల్ల ఎడ్యుకేషన్లో గ్యాప్ రావడం అవ్వచ్చు, లేకపోతే ఆ ఎడ్యుకేషన్లో బాగా స్టేబుల్గా లేకపోవడం, అనేక స్కూల్స్ అనేవి మారడం, ఈ విధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇక ఈ 4th హౌస్ అనేది చివరిగా వాహనాలను కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి స్థానంలో కుజగ్రహం కనుక మీ లగ్నానికి నెగిటివ్గా పాపగ్రహం ఉంటే ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఏదైనా వెహికల్స్ కొన్నా ఆ కొన్న తర్వాత మీకు కలిసి రాకపోవడం అవ్వచ్చు, లేకపోతే అలాగే బాగా నెగిటివ్ ట్రాన్సిట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ వాహనాల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం, ఇటువంటి విషయాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చతుర్థ భావంలో కుజగ్రహం యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ 7వ స్థానం మీద ఉండడం జరిగింది. ఈ 7వ స్థానం అనేది మన మ్యారేజ్ గురించి, పబ్లిక్ రిలేషన్స్ గురించి, మన బిజినెస్ గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గ్రహం లగ్నం నుంచి ఈ విధంగా 1, 4, 7, 8 స్థానాల్లో ఉంటుందో దాన్ని మనం ఏం చెప్తామంటే కుజదోషంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ యొక్క మ్యారేజ్ అనేది లేట్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ దోషం అనేది పరిహారం అవ్వాలంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు కుజదోషం ఉన్న వ్యక్తులు మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి. కుజదోషం లేని వ్యక్తులు మాత్రం వివాహం కనుక చేసుకుంటే అనవసరంగా వీరి మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ కుజగ్రహం యొక్క 4th ఆస్పెక్ట్ మనం ప్రొటెక్టివ్ ఆస్పెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కుజగ్రహం కనుక శుభుడుగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పబ్లిక్తో రిలేషన్స్ అనేవి బాగుంటాయి, వాళ్ళు చేసే బిజినెస్ అనేది కూడా బాగా గ్రోత్ అవడం, ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ కుజగ్రహం పాపగ్రహంగా ఉంటూ ఈయన ఒక చతుర్థ దృష్టి అనేది ఈ విధంగా 7వ స్థానం మీద ఉన్నట్లయితే
ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు చేసే పార్ట్నర్షిప్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ తో రిలేషన్ అవ్వచ్చు, వాటిలో చాలా ప్రాబ్లమ్స్ అండ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ కుజగ్రహం మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని, గొడవల్ని, తగాదాన్ని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే అందులో అనుకోకుండా గొడవలు రావడం, ఇదే విధంగా అక్కడ సప్తమ స్థానం అనేది మన మ్యారేజ్ లైఫ్ ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి దీని కారణంగా మన భర్తతో లేదా భార్యతో బాగా డామినెన్స్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఒకళ్ళ మాట అనేది ఒకరికి పడకపోవడం, దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా అక్కడ కుజగ్రహం ఇస్తాడు అనమాట. ఇక ఈ చతుర్థ భావంలో ఉన్న కుజగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ దశమ భావం మీద ఉండడం జరుగుతుంది. ఇందాక చెప్పిన విధంగానే అక్కడ కుజగ్రహం శుభుడుగా ఉంటూ ఎటువంటి పాపగ్రహాల యొక్క ప్రభావం కనుక ఆయన మీద లేకుండా ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కెరీర్ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల వీళ్ళు చేసే జాబ్ లో ఎంత హార్డ్ వర్క్ అని స్ట్రెస్ ఉన్నప్పటికీ వీళ్ళు దాన్ని సునాయాసంగా చేయగలిగే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. ఎంత రిస్క్ ఉన్న పని అయినా వాళ్ళు దాన్ని టేకప్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల వీళ్ళు జాబ్ లో మంచి పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు అలా కాకుండా కుజగ్రహం మనకి పాపగ్రహం ఉంటూ ఇంకా ఏదైనా పాపగ్రహాలతో కలిసి సప్తమ దృష్టిలో దశమ స్థానాన్ని కనుక చూస్తున్నట్లయితే వీళ్ళు చేసే జాబ్ లో విపరీతమైన హార్డ్ వర్క్ అంటే స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యేలాగా ఆయన చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ పేషెన్స్ అనేది ఈ పర్సన్స్ లో ఉండకపోవచ్చు. దాని వలన ప్రతి చిన్న చిన్న విషయాలకి ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ కోపాన్ని ఎదుటి వారి మీద చూపించి అనవసరంగా ఈ విధంగా షార్ట్ టెంపర్ కారణంగా కెరీర్ లో ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తారు. ఇక చివరిగా ఈ కుజగ్రహం యొక్క అష్టమ దృష్టి అనేది ఇక్కడ లాభస్థానం మీద ఉండడం జరుగుతుంది. సప్తమ దృష్టి కన్నా ఈ అష్టమ దృష్టి అనేది బలంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ కుజగ్రహం శుభుడుగా ఉన్నట్లయితే 11th హౌస్ సంబంధించి అన్ని రకాలుగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ గా గెయిన్స్ అవ్వచ్చు. అక్కడ 11వ స్థానం అనేది మన ఎల్డర్ సిబ్లింగ్స్ ని అంటే అన్నయ్యని కానీ అక్కని కానీ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ అనేది రావడం అవ్వచ్చు. ఈ విధంగా రిజల్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉంటాయి. ఒకవేళ ఇదే కుజగ్రహం అక్కడ నెగిటివ్ గా కనుక ఉంటూ ఇంకా పాపగ్రహాలతో కనుక కలిసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అన్నింటిలో రిజల్ట్స్ అనేవి నెగిటివ్ గా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళకి ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది వీక్ గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు తొందరపడి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల అనవసరంగా వచ్చే లాభాలు కూడా దూరం అవడం, ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ కుజగ్రహం ఇస్తారన్నమాట. ఇంకా చివరిగా మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. ఇక్కడ మీన లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపత్యం రావడం వల్ల ఈ కుజుడు ఈ లగ్నం వారికి శుభగ్రహం అయ్యాడు. ఇటువంటి శుభగ్రహం వెళ్ళి అక్కడ చతుర్థ భావంలో ఉంటే రిజల్ట్స్ అనేవి నెగిటివ్ వస్తాయని నేనైతే చెప్పను. కానీ ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ గ్రహం ఆల్రెడీ అక్కడ దిగ్బలాన్ని కోల్పోయాడు. ఇంకా స్థానబలం విషయానికి మనం వచ్చినట్లయితే అది మిథున రాశి అయింది కాబట్టి అక్కడ శత్రుభావం ఉన్నాడు. ఈ విధంగా ఈ లగ్నానికి శుభగ్రహమైన కుజుడు ఇటు స్థానబలంలోను అటు దిగ్బలంలోను రెండింటిలోనూ బలహీనంగానే ఉన్నాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ కుజగ్రహం యొక్క ట్రాన్సిట్స్ అనేవి వచ్చినప్పుడు 100% పనిచేయాల్సిన ఈ గ్రహం అనేది ఓన్లీ 40 to 50% మాత్రమే పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇక నక్షత్రాల గురించి చెప్పాలంటే ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం అండ్ అలాగే పునర్వసు నక్షత్రాలు అనేవి ఉంటాయి. కుజగ్రహం అక్కడ బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ కుజగ్రహం కనుక మృగశిర నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే స్వనక్షత్ర స్థితి వల్ల ఈ కుజగ్రహానికి బలం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి ఆగ్రహం కాబట్టి సో సొంత నక్షత్రం ఉన్నాడు కాబట్టి ఇటు స్థానబలం విషయంలోనూ దిగ్బలం విషయంలోనూ బలాన్ని కోల్పోయినప్పటికీ నక్షత్ర రీత్యా బలం అనేది వచ్చింది కాబట్టి దీని కారణంగా ఆయన ఇచ్చే శుభ ఫలితాలు అనేవి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ 2-9 స్థానాలకి ఆధిపత్యం రావడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకోకుండా అదృష్టం కలిసి రావడం అవ్వచ్చు, లేకపోతే ఫాదర్ నుంచి మనకి సపోర్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే అక్కడ ద్వితీయ స్థానం అనేది మన ఫైనాన్షియల్ గెయిన్స్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో కుటుంబం వల్ల కానీ లేకపోతే ఈ పర్సన్స్ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లోకి రావడం అవ్వచ్చు. ఇటువంటి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరిగా ఈ మీన లగ్నానికి చంద్ర గురు గ్రహాలు కూడా యోగకారకులు అవుతారు. కాబట్టి ఈ కుజగ్రహానికి ఆ 2 గ్రహాలతో ఏదైనా కనెక్షన్ కనుక ఫామ్ అయినట్లయితే శుభత్వం అనేది పెరిగి ఇంకా పాజిటివ్ గా పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ ఇదే మీన లగ్నానికి పాపగ్రహాలైన శని, శుక్ర, బుధ గ్రహాలతో ఈ కుజగ్రహానికి ఏదైనా కనెక్షన్ కనుక వచ్చినట్లయితే ఈ కుజగ్రహం అప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్ గా బలహీనంగా ఉన్నాడు. దానికి తోడు ఇంకా పాపత్వం అనేది యాడ్ అవడం వల్ల దాని వలన పాజిటివ్ గా పనిచేయాల్సిన ఈ గ్రహం ఒక్కోసారి నెగిటివ్ గా కూడా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. సో
మనం ఈ విధంగా ఫైనల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ చతుర్థ భావన ఉన్న కుజగ్రహం ఇది పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, చతుర్థ భావనంలో కుజగ్రహం ఎటువంటి ఫలితాలు ఇవ్వగలదు అనే విషయం గురించి. ఈ వీడియో నేను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా, ఇందులో ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాన్సెప్ట్లో ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం నాకు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.